హీరోయిన్ ఫాదరు పెద్ద స్కెచ్ ఉంటుంది, మీరు వేస్తే బాగుంటుంది అనుకున్నానంటే నేను ఒక ప్రొటోగనిస్ట్గా ఇప్పటిదాకా యాక్ట్ చేశాను, ప్రధానమైన పాత్రలు యాక్ట్ చేశాను, కామెడీ రోల్ ఎప్పుడూ చేయలేదు. యాజ్ ఎ స్పీకర్ నేను వెళ్తూ ఉంటాను. మేబీ ఈ హెన్పెక్డ్ హస్బెండ్ అనే ఒక కామెడీ రోల్ బహుశా నాకు అడ్డం అవుతుందేమో అని చెప్పాడు. ఆ కుర్రాడు ఎంత బాగా చెప్పాడంటే, ఈ సెట్ దట్ అంతేగా అంటే హెన్పెక్డ్ కాదు సార్, భార్యని యాక్సెప్ట్ చేయటం, పక్క వ్యక్తిని గౌరవించటం. పెళ్ళైన కొత్తల్లో ఫస్ట్ 15 ఏళ్ళు భర్త మాట భార్య వింటుంది, తర్వాత ఎవడింట్లో అయినా భర్త వినాల్సిందే. కాబట్టి యూ రిప్రజెంట్ ద యూనివర్స్ అన్నాడు. సరే ఎందుకన్నాడు అని ఒప్పుకున్నాను. అది ఇప్పుడంతా నన్ను చూడంగానే ఇంటి పేరులాగా తయారైంది అనుకోండి. బట్ అన్ఫార్చునేట్లీ మన అందరం ఒక దగ్గరగా దగ్గరే ఉన్నామా, ఈ రెండింటి మధ్య చిన్నపాటి తేడా ఉంది. మనం దగ్గరగా ఉంటున్నాం కానీ దగ్గరే ఉండట్లా. కారణం ఏంటంటే మీరందరూ మీ వేళ్ళు చూపుడు వెళ్ళి ఇలా ఎత్తండి, చూపుడు వెళ్ళి ఇలా ఎత్తండి, మీ వైపు తిప్పండి. అరిగిపోలా వాట్సాప్లు ఫార్వర్డ్ చేసి అరిగిపోలే, 100% అరిగిపోయింది. ఎందుకంటే ఒక వాట్సాప్ పొద్దున్న రాగానే అందులో నాకే ఉంది, నేనే నేర్చుకోవాలి, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అని అడగకుండా వాట్సాప్ ఫార్వర్డ్ చేసేస్తున్నాం. ఈ వాట్సాప్లోనే చదివిన ఒక జోక్ మీకు షేర్ చేస్తాను నేను. ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఎవరు సుబ్బారావు ఆంటీ, సుబ్బారావు అంకులు, సుందరి ఆంటీ అంటల్లా, అంతా 501 అంకులు, 304 ఆంటీ. ఆ 204 ఏమంటున్నాడు, ఈ 303 ఏమంటుంది, ఇవన్నీ ఇట్లా మాట్లాడటం వచ్చినాయి అనమాట. సో ఒక 501 అంకుల్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి లిఫ్ట్లో వాట్సాప్లు చెక్ చేసుకుంటూ తను పొరపాటున 501 బదులు 502లోకి దొరికాడు. అక్కడ వాట్సాప్ చెక్ చేసుకుంటున్న ఇల్లాలు వచ్చింది మొగుడే అనుకుని కాఫీ కలపడం లోపల పోయింది. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూనే తన ఇంటికే తను వచ్చి అక్కడ ఎవడో ఉండటం చూసి ఇది నా ఇల్లు కాదేమో అని 501లో చూపాడు. ఆ 501లో ఉన్న అంకులు ఆంటీ వచ్చిన మొగుడే అనుకుని కాఫీ దాటాకి. ఇది యథార్థం. కరోనా అప్పుడప్పుడే అయిపోతున్న టైంలో నేను ఖైరతాబాద్లో ఉంటాను. మా ఇంటి పక్కన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఉంటుంది, వాకింగ్ డిస్టెన్స్. కుక్కడపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక 1 వీక్ పాటు సాయంత్రం పూట నన్ను అసైన్మెంట్ ఇచ్చారు. సరే ఫస్ట్ డే కార్లో వెళ్ళొచ్చాను. అక్కడ చెప్పిన దానికంటే వెళ్ళి రావడం ఎక్కువ స్ట్రెయిన్ అనిపించింది నాకు. దెన్ ఐ థాట్ వై కెనాట్ ట్రావెల్ బై మెట్రో అనుకున్నాను. మెట్రో ఉన్నప్పుడు మాకు ఆర్టిస్టులు కదా చిన్నపాటి కాంప్లెక్స్ ఉంటుంది, ఎవడైనా గుర్తుపడతాడేమో అని కాంప్లెక్స్ ఉంటుంది. అందుకని నేను ఒక క్యాప్ పెట్టాను, ఒక మాస్క్ పెట్టాను, కళ్ళజోడు పెట్టా, ఎవడు గుర్తుపట్ల. ఫస్ట్ డే వెళ్ళిపోయా, వచ్చేసా, అమ్మయ్య అనుకున్నా. సెకండ్ డే ఏదో పని మీద ఎక్కడి నుంచో వెళ్తూ మళ్ళీ మెట్రో ఎక్కేసా. ఇప్పుడు నా దగ్గర క్యాప్ లేదు, కళ్ళజోడు లేదు, ఒక మాస్క్ మాత్రం ఉంది. అరే గుర్తుపడతాడు ఎవడైనా అనుకుని మెట్రోలో స్టేషన్లో మన రైలు ఎక్కేసిన తర్వాత ఒక స్టేషన్ అయింది, 2 స్టేషన్ అయింది, ఎవడు గుర్తుపట్టట్లా. ఆర్టిస్టులకు గుర్తుపట్టకపోతే కూడా పెద్ద ప్రాబ్లం, గుర్తుపడితే ఎంత ప్రాబ్లమో గుర్తుపట్టకపోతే పెద్ద ప్రాబ్లం. అప్పుడు లేచి నుంచున్నా, ఎవడు గుర్తుపట్ల. మాస్క్ తీసా, ఎవడు గుర్తుపట్ల అన్న, ఎవడు గుర్తుపట్ల. ఇటువాడు తిరిగా, ఎవడు గుర్తుపట్ల. ఏంట్రా నా డిమాండ్ ఏమైనా తగ్గిందా అనుకుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, వాడు ఫోన్లోంచి బయటకు వస్తే కదా పక్కన ఎవడున్నాడు. మన అందరం అంతే, ఇంట్లో ఉంటాం, గదుల్లో ఉంటాం, ఆఫీసుల్లో ఉంటాం, మీటింగ్లో ఉంటాం, బిఎన్ఐలో ఉంటాం, ఇక్కడ బిజినెస్ కమ్యూనిటీ మీటింగ్లో ఉంటాం, కానీ మనం ఎక్కడో ఉంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ యూ షుడ్ బి వేర్ యు ఆర్. యూనిఫోకస్. నన్ను అందరూ అడుగుతారు, మీరు యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎడిటరు, రైటరు, ఈవెంట్ మేనేజరు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు, ఇన్ని పనులు ఎలా చేస్తారు? నేను 10 పనులు ఒక్కసారి చేయను కదా. ఏ పని చేస్తుంటే దాని మీదే ఫోకస్లో ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ ఎ ఫోకస్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మరి 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు. చెట్టును చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో ఉన్న చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. ఆ బాణాన్ని కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, చిలక కింద పడింది. అరే మామ, 100 మంది కొడితే చిలక పడతారా అని అల్లా. హీ బిలీవ్డ్ దట్ హీ కెన్ డూ ఇట్. హీ బిలీవ్డ్ దేర్ ఎగ్జిస్ట్ ఎ గోల్. మనం కూడా మన వ్యాపారంలో వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ఐ విల్ హిట్ ద బుల్ సై. దట్ ఈస్ యువర్ సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్
చెప్పేవాళ్ళు ఏంటి, చుట్టుపక్కల 100 మంది ఉంటారు, నీకు అవసరమా ఈ వయసులో వ్యాపారం చేయాలా, నీకు అవసరమా, నీకు వ్యాపారం ఎందుకు, ఈ పని చేసుకో, ఉద్యోగం చేసుకో అని 1,00,000 మంది చెప్తారు. కానీ వ్యాపారస్తుడికి ఫన్నే ఎక్కువ ఉంది ఫ్రస్ట్రేషన్ కంటే. గమనించండి, ఫన్ ఎక్కువ ఉంటుంది మనకి. ఫ్రస్ట్రేషన్లు ఎందుకు వస్తాయంటే మనకున్న మిత్స్ ప్రకారం వస్తాయి, మనం తెలియక అర్థం కాక దాన్ని బట్టి మనకి ఫ్రస్ట్రేషన్స్ అన్నీ డెవలప్ అవుతాయి తప్ప దెర్ ఆర్ నో ఫ్రస్ట్రేషన్స్ అగైన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై లైఫ్ స్టైల్. నేను 3 సినిమాలు స్టూడెంట్ డేస్లో ఉండగానే నాకు ఫస్ట్ ముద్దమందారం సినిమా ఆపర్చునిటీ వచ్చింది. కట్టేసి మా గురువు గారు జంజాల్ గారు ఫస్ట్ సినిమా నేను యాక్ట్ చేశాను, సూపర్ హిట్. బీకామ్ అప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది. సెకండ్ సినిమా యాక్ట్ చేశా, సూపర్ హిట్, 4 స్తంభాలాట. థర్డ్ సినిమా వేసినప్పటి నుంచి నాలో భయం పడుతుంది. ఎందుకంటే జనరల్లీ మనకి ఇంజెక్షన్ జీన్స్లో ఉంటుంది కదా, నువ్వెందుకు అక్కడ ఉంటే ఏంటి, నీ గత అయితే ఏంటి, నువ్వేంటి. ఫస్ట్ సినిమాలో ఒక్కడే హీరోవి, రెండో సినిమా వచ్చే 2 హీరోలు, మూడో సినిమా వచ్చే 4 హీరోలు. నీ బతికేమైపోతుంది, నా బతుకు నన్ను బతకనిస్తే సరిపోతుంది కానీ బతకనివ్వరు కదా. దాని వెంటనే నాకు కూడా భయం వేసింది. ఒక ప్యాషన్ ఫోన్లే అక్కడ నేను జస్ట్ 21, 22 అని వదిలేసి 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు అయిన తర్వాత వదిలేసి కెరియర్ని ఐ స్టార్టెడ్ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ బై ఎడ్యుకేషన్. ఇది ఫైనల్ రాయంగానే ఐ హ్యాడ్ 3 ఆపర్చునిటీస్, గో బ్యాక్ టు ఫిలిం ఆర్ కంటిన్యూ యాజ్ అన్ అకౌంటెంట్. అప్పటికే రాశి సిమెంట్స్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది, జాయిన్ యాజ్ ఎ మేనేజర్ ఫైనాన్స్ అని. అప్పట్లో ఆఫర్ వచ్చింది. I was 25, but I preferred the third option called standing on my own legs, taking some route which nobody has done. At the age of 25, I became the first producer, director, actor of Telugu television. I'm the first person to make a serial. హైదరాబాద్లో కెమెరా కూడా లేదు, స్పాన్సర్డ్ సీరియల్ అంటే ఏంటో తెలియదు. నేను వెళ్ళి లెటర్ కావాలంటే దూరదర్శన్ డైరెక్టర్ పిచ్చోళ్ళ నన్ను చూసి 25 ఏళ్ళ వయసు, నువ్వు ఎందుకురా నష్టపోతావు అన్నాడు. పర్వాలేదండి, ఐ వాంట్ టు వెంచర్ ఇట్. అక్కడ హిందీలో హమ్లోక్ సీరియల్ వస్తుంది, తెలుగులో ఏం లేదు అని నేను వెంచర్ చేశాను. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ హ్యావ్ సీన్ ద హైట్స్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ మై బిజినెస్, డెప్త్స్ ఆఫ్ పెసిఫిక్ ఇన్ మై విషన్. ఎవ్వడి ఇట్లా ఉంటే మన లైఫ్ ఏం బాగుంటుంది, ఈసీజీలో ఉంటేనే బాగుంటుంది. వ్యాపారస్తు జీవితం అంతా ఈసీజీ జీవితం. బట్ I have always taken my failure as a teacher, not as an undertaker. You have 2 options: to take failure as an undertaker. అయ్యో నాకే ఏంది, నా కర్మ ఇంతే, నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు. నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు. నేను చూడాలనుకున్నప్పుడే టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు. నేను తినేటప్పుడే పప్పులో ఉప్పు ఎక్కువైపోతుంది, అదేంటో తెలియదు. నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. ఈ మిత్స్ లేవు నాకు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఐఎమ్ ఏ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. నేను కనుక నా దారి కొత్త దారి అయితే ఐ ఆల్వేస్ బిలీవ్, ఇది మీకు గూగుల్లో దొరకదు, ఈ కొటేషన్ ఎక్కడో దొరకదు, ఎందుకంటే స్వామి ప్రదీప్ తారంత మీకు ఎక్కడో దొరకదు. నీ దారి కొత్త దారి అయితే రేపు అదే రహదారి అవుతుంది. లెట్ పీపుల్ ఫాలో అవర్ వే, దట్స్ వాట్ ఐ థాట్. And then I have become knowingly or unknowingly పెద్దన్న ఆఫ్ తెలుగు టెలివిజన్. అండ్ ఈ రోజున క్లోజ్ టు 22,000 ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ ఆన్ టెలివిజన్ ఇండస్ట్రీ. 22,000 మంది కుటుంబాలు. మరి మన కష్టం అనుభవించాం, సుఖం కూడా అనుభవించాం కదా. ఐ వాజ్ అన్డిస్ప్యూటెడ్ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఫర్ ఓవర్ 15-20 years. అన్డిస్ప్యూటెడ్. ఎక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పెళ్లి చూపులు అనే సీరియల్ మేము చేసి బ్రాడ్కాస్ట్ అవుతుంది టీవీలో. అవుతున్నప్పుడు అందులో సుమన్ పరిచయం చేశాను. సుమన్ ఈజ్ మై ప్రోడక్ట్. ఆమెను ఫస్ట్ సీరియల్ దాంట్లో పరిచయం చేశాను. ఆ టెలికాస్ట్లో చూసుకోవాలని విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాను. కార్ అప్పట్లో అంబాసిడర్ కార్లో మనందరికీ తెలుసు కదా సార్. వాడు డ్రైవర్ 2 కిలోమీటర్లు నడిపి 200 కిలోమీటర్లు అవ్వగానే వాడి పెద్ద దానికి రెస్ట్ కావాలి, బాడీ కావాలి అన్నో. ఐ వాంట్ సమ్ రెస్ట్, ఇక్కడ 1/2 hour ఆపాలి అన్నాడు. సరే అని చూస్తే ఎదురుగా ఇంటి మీద యాంటీనా కనిపించింది. మాకు అప్పట్లో యాంటీనా ఉంటే నా కస్టమర్ అని గ్రేటెస్ట్ బిలీఫ్ అనమాట. ఇంకా యాంటీనా ఉంటే ఇంకా మన కస్టమర్ ఇన్వేరియబుల్లీ, దెర్ ఇస్ నో అదర్ వే. ఐ వాక్డ్ ఇన్ టు దట్ హౌస్. నేను చూద్దాం టెలికాస్ట్ 7ంటికి సాయంత్రం ఎపిసోడ్ వస్తుంది. ఇట్ వాస్ క్లోజ్ టు 7. బెల్లు కొట్టంగానే ఒక రెడ్డిస్ ఫ్యామిలీ వాళ్ళు తలుపు తీసి నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తారు. ఫ్యూ సెకండ్ రెండు లోపల తీసుకెళ్తే ఆ లోపల ఒక డ్రాయింగ్ రూమ్, దీంట్లో సగం ఉంటుంది, 100 మంది కూర్చొని సీరియల్ చూస్తున్నారు. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ టెక్. దెన్ ఐ రియలైజ్, ఇంత డిమాండ్ ఉంది, ఇంత పవర్ ఉంది, మనం దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలి. అలా ఉన్నవాడిని సడన్లీ ఊరుకోకుండా నేను నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి సీరియల్ తీయాలనుకున్నాను. అది కూడా ఒక
టీవీ అవార్డ్స్లో ఆయన నాకు సీరియల్ చేయాలని అంటే మొన్నటి పొద్దున్న స్వాతి ముచ్చల్లో కమల్ హాసన్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పట్టుకుని ఆయన చేయాలి. మరి నాగేశ్వరరావు గారితో చేయాలంటే స్క్రిప్ట్ ఎవరు రాయాలి, పరశురు గోపాలకృష్ణ రాయాలి, మ్యూజిక్ ఎవరు చేయాలి, వందేమో. ఇలా స్కేల్ పెద్దదైపోయి ఈ బెలూన్లో ఎక్కువ గాలి ఊస్తే ఏమవుతుందో ఆ ప్రాజెక్ట్ అట్ట అయిపోయింది. 1,25,00,000 2002 సంవత్సరంలో పోగొట్టుకున్నా. 2 లక్షల రూపాయలకి ఎకరం స్థలం శంషాబాద్లో వచ్చేది. అప్పుడు కనుక నేను 60 ఎకరాలు కొనుంటే ఇప్పుడు 1,200 కోట్ల రూపాయలు నా దగ్గర ఉండేవారు. బట్ బిజినెస్లో ఇఫ్స్ అండ్ బట్స్ లేదు కదా. నాగేశ్వరరావు గారితో పనిచేసిన 1 year 2 years అనుభవమే గొప్పదేని జీవితంలో ముందుకెళ్తూ వచ్చాను. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ నాట్ మచ్ టైం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ మన మిత్స్ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్ నేను మాట్లాడాలనుకున్నాను. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ రూల్ ఆఫ్ ఏ బిజినెస్ ఏంటంటే మైండ్ యువర్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మామూలుగా నెగిటివ్గా వాడతారు, నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా. మన వ్యాపారాన్ని మనమే చూసుకోవాలి. పక్కవాడి మీద నమ్మకానికి వదిలినా నా కింద వాడున్నాడు, వాడు చూసుకుంటాడు, వీడు చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు అంటే చచ్చినా కాదు. నేను ఇవాళకి కూడా 24/7 ఐ మానిటర్ మై ఎంటైర్ బిజినెస్ బికాస్ ఐ మైండ్ మై బిజినెస్. ఐ కెనాట్ మైండ్ అదర్స్ బిజినెస్. మై మైండ్ షుడ్ బి అలాంగ్ విత్ అస్ ఆల్వేస్ మై బిజినెస్. సో 12 myths మీకు ఇప్పుడు నేను క్విక్గా మాట్లాడిపోతాను. నా దగ్గర నాకు ఎక్కువ టైం లేదు. ఎక్కువగా మాట్లాడేవాడికి తక్కువ డైలాగులు ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఫస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్ డు నాట్ హ్యావ్ ఏ పర్సనల్ లైఫ్. మనం వ్యాపారమే చేయాలి, మనకి పర్సనల్ లైఫ్ లేదు, నీకు ఇష్టాలు లేవు, నీ సినిమాకి వెళ్ళకూడదు, నీకు భార్య పిల్లలు భర్త పిల్లలు లేరు అంటే అది తప్పు. దానికి మళ్ళీ స్వామి ప్రదీప్తానంద్ దగ్గర ఒక ఫార్ములా ఉంది, సక్సెస్ఫుల్ ఫార్ములా 60-30-10. 60-30-10. వాట్ ఈస్ దిస్ అంటే 60% ఆఫ్ అవర్ టైమ్ షుడ్ గో ఫర్ అవర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్. 60% ఆఫ్ అవర్ టైం షుడ్ గో ఫర్ అవర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్. ఇంకా అందులో సమస్య లేదు. నేను రాత్రి 2ంటికి వచ్చా కోదాడి నుంచి, ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ వరంగల్ వెళ్తున్నా. వరంగల్లో మధ్యాహ్నం టీచర్స్తో మాట్లాడతా, రాత్రి కదూరి గ్రూప్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో మాట్లాడి రాత్రి మళ్ళీ వస్తా. రేపు పొద్దున్న 9 o'clock మళ్ళీ కొంపెల్లిలో ఒక మేనేజ్మెంట్ కాలేజ్లో మాట్లాడా. ఇందులో అసలు కాంప్రమైజే లేదు. మై ఫస్ట్ ఐ ఈజ్ ఆన్ మై బిజినెస్, నథింగ్ ఎల్స్. సో 60% ఆఫ్ యువర్ టైం షుడ్ గో ఫర్ యువర్ బిజినెస్. 30% ఆఫ్ యువర్ టైం షుడ్ బి ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్. ఎందుకంటే నా కొడుకు పెద్ద స్పీకర్ వచ్చాడా, యాక్టర్ వచ్చాడా అని అడగాడు, అమ్మ నాన్న వచ్చాడా అని అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన జీవితం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎంత పెద్ద బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమైనా ఇంటికి వెళ్ళేటప్పటికి మనం ఇంట్లో ఒక మెంబర్ మాత్రమే. నేను ఒక సూపర్లేటివ్ స్టోరీ చదివా. బాగా మంచు పడుతుంటే అమెరికాలో హీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ డే. ఒక కార్పెంటర్కి వాడు ఆ కోట్ వేసుకుని అట్లా వాడి ఇంటి గేట్ దాకా వచ్చేటప్పటికి చిన్నప్పటి ఫ్రెండ్ కనిపిస్తాడు. రారా లోపలికి వెళ్ళి టీ తాగుదాం అంటాడు. ఇద్దరు కలిసి గేట్లోకి వెళ్తే బయటే ఒక బట్టల స్టాండ్ ఉంటుంది. ఈ కోటు తీసి ఆ బట్టల స్టాండ్కి బయట మంచులోనే తగిలిచ్చి లోపలికి వెళ్తాడు. వాడి ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు, ఏంట్రా నువ్వు ఎందుకు ఈ బట్టల స్టాండ్ బయట కోటు పాటైపోతుంది కదా, ఇక్కడ ఎందుకు పెట్టావంటాడు. ఇది నా ఆఫీస్ కోటు, నేను ఇంటికి తీసుకెళ్ళను, బయటే వదిలేస్తానంటాడు. మనం కూడా అది చేయాలి. వాట్ ఎవర్ అవర్ టెన్షన్స్, వాట్ ఎవర్ బిజినెస్ అవుతే కెన్ నాట్ బి ఆన్ అవర్ పర్సనల్ లైఫ్. నా జీవితంలో నేను ఇందా చెప్పా కదా, ఉచ్చ స్థానంలో ఉన్న నీచ స్థానం చూసినా ఎప్పుడు చూసినా నా ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ నేను ఏ రోజు పెట్టలా. మై వైఫ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, మై కిడ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇవాటికి కూడా ప్రతి వారము నేను మా ఆవిడ వెళ్ళి కూరలు కొనుక్కొచ్చుకుంటాం. తనకి శ్రావణ శుక్రవారం షాపింగ్ కావాలన్నా నేను తీసుకెళ్తాను, తీసుకొస్తాను. ఐ హ్యావ్ టైమ్ ఫర్ దట్. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ డు నాట్ హ్యావ్ ఏ పర్సనల్ లైఫ్ అనొద్దు. 60 ఫర్ అవర్ ప్రొఫెషన్, 30 ఫర్ అవర్ బిజినెస్. వాట్ ఈజ్ ద 10 అంటే సెల్ఫ్ గ్రోత్. మన గ్రోత్ కోసం ప్రతిరోజు 10% టైం మనం వాడాలి. పర్సనల్ టైం కాదు, పర్సనల్ టైం మీరు 30లోనే. మీరు బిగ్ బాస్లో గీతకి ఎలిమినేట్ అయింది అవన్నీ మనకేమొస్తుంది, మనకేమైనా నష్టం ఉందా గీతకి ఎలిమినేట్ అయితే? అది కూడా మీ 30% టైంలో. ఈ 10% సెల్ఫ్ గ్రోత్ ఫర్ అస్. మనలో మనకి గ్రోత్ కావాలి. నిన్నటికి ఇఫ్ దెర్ ఈస్ నో చేంజ్ బిట్వీన్ ఎస్టర్డే అండ్ టుమారో, దెర్ ఈస్ నో మ్యాజిక్ ఇన్ ద బిజినెస్. మ్యాజిక్ ప్రపంచం అంతా ఉంటుంది. మ్యాజిక్ అంటే గొప్పేం కాదు, వాడు ఆల్రెడీ పావురాలు గివురాలు అన్నీ సెట్ చేసి పెడతాడు. మ్యాజిక్ ఈజ్ నాట్ గ్రేట్, మెజిషియన్ ఈజ్ గ్రేట్. బిజినెస్ ఈజ్ నాట్ గ్రేట్. We are great because we are getting the business done and then taking it forward. That skill is with us. We need to do that. So first myth is this, and then the second myth, ఎంటర్‌ప్రెన్యూర్స్ టేక్ లాట్స్ ఆఫ్ రిస్క్ తీసుకోకపోతే ఎంటర్‌ప్రెన్యూర్షిప్ లేదు, వ్యాపారం లేదు, ఇది తప్పు.
రిస్క్ తీసుకోవాలి. వీ షుడ్ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మళ్ళీ నా స్టోరీయే. అక్కినే నాగేశ్వరరావు గొప్పవాడు, టెలివిజన్ ఇండస్ట్రీ గొప్పది, గొప్ప సీరియల్ తీస్తున్నాను, కానీ బెలూన్ చిన్నది, గాలి కూతే ఏమవుతుంది, పగిలిపోతుంది. సిమిలర్లీ యువర్ రిస్క్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ టు ద రివార్డ్ ఎక్స్పెక్టెడ్. ఐ కెనాట్ గో అవుట్ అండ్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్. అయ్యో నాగేశ్వరరావు వస్తున్నాడు, రేపు అమితాబ్ బచ్చన్ వస్తాడు, నేను సీరియల్ తీయాలనుకుంటే సీరియల్ చూసేది ఎంత? వాడికి అమ్మే 2 నిమిషాల టైం లోపల నిమిషానికి ఇంత చొప్పున మనకు 2 లక్షల రూపాయలు వస్తాయి. మీరు 5 లక్షలు ఖర్చు పెడితే నష్టం రాకుండా ఎలా అవుతుంది? సో షుడ్ నాట్ టేక్ రిస్క్. ఇది నాకు స్లో అయింది. ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఓన్లీ మోటివేటెడ్ బై మనీ. మనం మనీ కోసమే పనిచేస్తాము అని చెప్తే చాలా తప్పు విషయము. మనీ కంటే గొప్పది చిన్న చిన్న సక్సెసెస్ మనకు వస్తాయి. ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ మీరు చేసుకుంటున్నారు, ఇది అయిపోగానే నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ అడుగుతుంది, ఎలా ఉందండి టాక్ అంటుంది. సూపర్ సరస్ అంట. మీకేంటండి అంటుంది తను. అది కదా నాకు కావాల్సింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ, ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ద రికగ్నిషన్, ద అవార్డ్స్, ద రివార్డ్స్, ద లెర్నింగ్, ద నెట్వర్కింగ్, ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఒక ఉద్యోగం చేసేవాడు కేవలం పైవాడి ఆనందాని కోసం చేస్తూ ఉంటాడు, కానీ వ్యాపారం చేసేవాడు అందరికంటే ఎక్కువ మనం ఆనందిస్తాం. ఒక చిన్న మీకు ఇప్పుడు రిఫరల్ నోట్ వచ్చింది అనుకుందాం, ఒక చిన్న డెలివరీ అనంత్ కుల్కర్ని చేశారనుకుందాం, ఒక క్లయింట్ వచ్చేసి ఆన్ దట్ డే హీ విల్ బి ఆన్ ది క్లౌడ్ 9. అరే సూపర్, ఈరోజు ఎవ్రీడే షుడ్ బి లైక్ దిస్ అని ఆనందిస్తాం మనం. చిన్న చిన్న సక్సెసెస్ మన జీవితంలో పెద్ద పెద్ద వస్తాయి. సో డోంట్ గో ఆఫ్టర్ మనీ. Happiness is the main quotient of life. Money is only supporting character. Automatic వస్తుంది money. When I started speaking as a passion, with a passion, నేను మాట్లాడటం మొదలెట్టా. Incidentally, this is my 50th year as a speaker. 50th year. 8th standard I started speaking and now I'm 63 now. 1975 Telugu World Conference లో ఇన్స్పైర్డ్ బై ఆర్ మోటివేటెడ్ ఆర్ గైడెడ్ బై మై టీచర్ డిఎస్ శర్మ సార్ నేను ఫస్ట్ టైం డిబేట్ మాట్లాడా, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాట్లాడుతూనే ఉన్నాను. సో దిస్ మోటివేట్స్ మీ. సో నేనేం చెప్తా అంటే, మనకి ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడాను, ప్రైజుల కోసం మాట్లాడు. తర్వాత మాట్లాడినప్పుడు ఇట్లా ఆర్గనైజేషన్స్లో వాటిలో వీటిలో లీడర్షిప్ మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి మాట్లాడాను. తర్వాత నాలో ప్యాషన్ వచ్చి నేను క్వాలిఫైడ్ ట్రైనర్గా అయిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు నన్ను విమర్శించేవాడు. ఎందుకురా ఇక్కడ గొడుగు పట్టేవాడు ఉంటాడు, క్యారవాళ్ళు పట్టేవాళ్ళు ఉంటారు, నీకు ఇక్కడ ప్రేమలేఖలు రాసేవాళ్ళు ఉంటారు, నువ్వు పిచ్చోళ్ళగా నువ్వు ఒక్కడివే పోయి అక్కడ ల్యాప్టాప్లు పట్టుకుని ఎందుకు మాట్లాడాలని చెప్పాను. ఇప్పుడు మై ప్యాషన్ హెస్ బికమ్ ప్రొఫెషన్ నౌ. మంత్లీ at least 20 days I am occupied as a speaker with huge remuneration. So money automatically వస్తుంది. First you put your effort into that and start enjoying work. స్టీవ్ జాబ్స్ అందుకే ఏం చెప్తాడంటే, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ దెర్ ఇస్ నో జాబ్ అంటాడు. మీరు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఒక జాలర్లు అందరూ సముద్రంలో వేటకి వెళ్తారు, వాళ్ళకి వెళ్ళినప్పుడు తిరిగి వాళ్ళే వస్తారా లేదా కూడా నమ్మకం ఉండదు. ఫర్గెట్ అబౌట్ వాట్ ఈస్ ద ఈల్డ్, ఫర్గెట్ అబౌట్ వాట్ ఈస్ ద సేల్, నమ్మకం ఉండదు. అయినా వాడు నేను తిరిగి వస్తాను, బ్రహ్మాండంగా కుట్టుకొస్తానని నమ్మకంతో లోపలికి వెళ్తాడు. వెళ్ళినవాడు పడవలో మొహాలు ముడుచు కూర్చోరు. మళ్ళాగా అందరూ కలిసి సింక్రనైజ్డ్ రిథమ్ తోటి హైలెస్సా అని పాడుకుంటూ వాళ్ళు ముందుకెళ్తారు. ఇఫ్ యు స్టార్ట్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ దెన్ దెర్ ఈజ్ నో శ్రమ. ఫస్ట్ మనం చేస్తున్న పనిలో ప్రైడ్ ఉండాలి, మనం చేస్తున్న పనిలో ఉండాలి. నాకు ఎంతమంది నువ్వు టీవీ ఎందుకు చేస్తున్నావు, సినిమా వదిలేసి టీవీ ఎందుకు చేస్తావు. ఒక విలేకరు అడిగాడు నన్ను, అంత పెద్ద సినిమాలో హీరోగా వదిలేసి, అప్పట్లో ఎంత ఉండేదండి టీవీ, కేవలం 18 కిలోమీటర్స్ ఉండేది వెన్ ఐ స్టార్టెడ్ ఓన్లీ హైదరాబాద్లో. దాని తర్వాత విస్తరించబడింది, ఆయన ద ఫస్ట్ యాక్టర్ కాబట్టి. అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారండి అన్నాడు. నేనేం చెప్పానంటే, ఓ పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఓ చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలి. బిజినెస్ మ్యాన్స్ పవర్ ఇస్ దట్. అంతే కదా. ఇప్పుడు నాకు ఎస్బీఐ సీజీఎం ఏదో చెప్తే తప్ప వినరు. మా వాళ్ళు మొన్న మేమేదో కార్పొరేట్ ఫిల్మ్ చేసాం. ఐ మీన్ బిజినెస్ ఆఫ్ 3 E's: ఎంటర్టైన్మెంట్, ఈవెంట్స్ అండ్ ఆల్సో ఎన్లైటన్మెంట్. ఆల్ ద 3 ఈవెంట్స్. ఎస్బీఐ ఈజ్ వన్ ఆఫ్ మై ప్రెడామినెంట్ క్లయింట్. వాళ్ళు ఏదో ఫిల్మ్ చేసుకుని ఒకటి ఏదో షేర్ చేయమని మా ఎడిటర్ని అడిగట. వాడు మా సార్ని అడగాలంటే అన్నట్ట.
ఆయన నాకు ఫోన్ చేసేసి జనరల్ మేనేజర్, సార్ యువర్ ఫెలో ఇస్ సేయింగ్ లైక్ దిస్ అన్నాడు. మరి వాడికి నేనే కదా జిఎం అన్నా. ఈ బ్యాంక్లో నువ్వు జిఎం నువ్వు కష్టపడితే యువర్ పొజిషన్ ఈజ్ ఓన్లీ టెంపరీ, మై పొజిషన్ ఈజ్ పర్మనెంట్. ఫర్ అన్ ఎంప్లాయీ గుడ్ విల్ ఈజ్ వన్ పొజిషన్, ఫార్ ఎన్ బిజినెస్ మ్యాన్ గుడ్ విల్ ఈజ్ లైఫ్ టైం పొజిషన్. కాబట్టి మన కంపెనీకి మనమే కదా. సో వీఆర్ నాట్ మోటివేటెడ్ బై మనీ, బట్ వీఆర్ మోటివేటెడ్ బై సంథింగ్ ఎల్స్ కాల్డ్ సక్సెస్, రీఆర్గనైజింగ్, గివింగ్ లైఫ్ టు సో మెనీ పీపుల్. ఇవాళ సుమ లాంటి వాళ్ళు, ధర్మరావు సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, లేకపోతే ఉత్తేజులు, శ్రీనివాసరెడ్డిలు, వీళ్ళందరూ మా ప్రదీప్ గారు మా గురువు గారు అని చెప్తున్నప్పుడు అది చెప్పడం వాళ్ళ గొప్పతనం, నేను కాదని అంటల్లా. కానీ అది చెప్తున్నప్పుడు మన గుండె ఉప్పొంగుతుంది కదా, మనతో పాటు 10 మందికి మనం హెల్ప్ చేసామని అనిపిస్తుంది కదా. అది ఒక బిజినెస్లోనే సాధ్యం అవుతుంది, ఇంకెక్కడ కూడా సాధ్యం కాదు. సో ఎనదర్ ఫ్రస్ట్రేషన్ మనది ఏంటి అంటే మిత్ నెంబర్ 4, ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఓన్లీ టాస్క్ ఓరియంటెడ్ అండ్ వెరీ అసర్టివ్. మనకి పని తప్ప ఏమీ ఉండదు, గొడ్డి చాకరీ తప్ప ఏమీ ఉండదు. మనం అసర్టివ్, నో నాట్ అని గట్టిగా దేర్ ఇస్ నో నీడ్. చాలా సాఫ్ట్గా చెప్పచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ సార్, నాకు కాదు, అవర్ ఫ్రేమ్ వర్క్ డు నాట్ అలౌ యూ, ఐ నో యూ ఆర్ ఎ వెరీ గుడ్ కస్టమర్ అని కూడా మనం చెప్పచ్చు. నువ్వు ఒక్కడవే పెద్ద ప్రపంచాన్నంతా మీరు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసి నేనే చేస్తున్నాను ఫీలింగే లేదు. నువ్వు పోతే నీలాంటి గొట్టాలు 100 మంది ఉంటారు. కానీ నేను రాలేదనుకోండి, వాళ్ళ అనంత కుల్కర్ని నెక్స్ట్ కోనే అని ఇంకోటి పిలుస్తాడు. ఆగుతాడా చెప్పండి ఎవడైనా? ఎవ్వడో అక్కడ ఈ మిత్సే తీసేయాలి, ఈ మిత్స్ తీసేయాలి మనం ఇక్కడి నుంచి. ఎవరా సార్ మీరు రావాలి సార్, రాలా, అప్పుడు ఏం చేస్తారు? So we are not just task oriented, we are also soft skills. Myth number 5, entrepreneurs have great ideas. మనకే పెద్ద అయిన ఐడియాలు వచ్చాయి. మై ఐడియా, నో ఐడియా, ఎనీ ఐడియా ఇస్ టు బి ఎవాల్యుయేటెడ్. ఈవెన్ యూ ఎంత గొప్ప ఐడియా నీది వచ్చినా ఇట్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. దాన్ని టెస్టింగ్లో పెట్టాల్సిందే, దాన్ని పిండాల్సిందే, కొరకాల్సిందే. 100 మంది లేకపోతే ఏమవుతాయి, ఇట్లా ఎమోషనల్ డెసిషన్స్ అవుతాయి. టిల్ 2006 I was on my own. అంటే నా 45 years వచ్చిందాక ఐ వాజ్ ఆన్ మై ఓన్ బిజినెస్. అసలు ఎవరి దగ్గర పనిచేయాల. సడన్లీ ఐ గాట్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ ఫ్రమ్ సత్యం కంప్యూటర్స్. జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా నాకు ఆఫర్ వచ్చింది. అది ఎవరి దగ్గరికి వాళ్ళే వచ్చి నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. చెయ్యాలా వద్దా అని ఆలోచించి చేద్దాం అనుకున్నాను. ద ఫస్ట్ డే మా మదర్కి కాళ్ళకి దండం పెడితే ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ మదర్ చెప్తాను నేను. ఆవిడ ఏం చెప్పారంటే, నిన్నటిదాకా నువ్వు రాముడివి, ఇవాళ నుంచి నువ్వు హనుమంతుడివి అని చెప్పారు. నేనన్నా అర్థం కాలేదమ్మా నాన్న అంటే, తను చెప్పి నిన్నటిదాకా నువ్వు లీడర్వి, నువ్వే నిర్ణయం తీసుకున్నా 10 మంది ఆచరించారు, ఇవాళ నుంచి నువ్వు ఎంత బలవంతుడు అయినా నీ బాస్ కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిందే, అతనేం చెప్తే నువ్వు ఆచరించాల్సిందే, ఇది గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఆఫ్ 5 years ఐ కుడ్ సర్వైవ్ ఓవర్ దేర్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ నా గ్రేట్ ఐడియా, నేను నాగేశ్వరరావుతో సీరియల్ తీస్తా, నేను ఈడ తీస్తా, ఆడ తీస్తా, ఏమవుతుంది, బెల్లూరు పంచర్ అవుతుంది. నేనేం చెప్తున్నాను, మీ ఎంత గ్రేట్ ఐడియా అయినా దాన్ని మిగతా ఐడియాస్తో పాటుగా దానికి ఎంతూజియాసం ఉంటే మంచిది, కానీ ఎవాల్యుయేషన్ కూడా చేయొద్దు. బికాస్ యూ మే లూజ్ మనీ. వీ లవ్ అవర్ ఐడియాస్. నాది అనేటప్పటికి ఒక ఓనర్షిప్ వస్తుంది, ఒక పొజెసివ్ వస్తుంది. ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఎందుకు నేను చేస్తా అంట పక్కవాడు. నేను ఒకసారి బుచ్చిబాబు అనే సీరియల్ ఎక్స్టెన్షన్ వచ్చింది. చిక్కడపల్లిలో హోటల్ రూమ్ బుక్ చేసి 15 రోజుల పాటు కథ రుబ్బాం. అల్టిమేట్లీ ఏంటంటే ఆ ప్రాంగణంలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అందరి మీద అనుమానం వచ్చి హీరో మీద ఎక్కువ అనుమానం వస్తుంది. చివరికి అది ఎట్లా క్లియర్ అవుతుంది అనే స్టోరీ. రోజు కాఫీకి బాయ్ వచ్చేవాడు, వాడు వినేవాడు, అక్కడ కూర్చొని కథ కదా సూపర్ వినేవాడు. ఒక రోజు నన్ను అన్నాడు, సార్ నేను మాట్లాడచ్చు అన్నాడు. మాట్లాడరన్న బాయ్, కాఫీ సర్వ్ చేసే బాయ్ హోటల్ రూమ్లో. ఇది ఎక్కడ ఐడియా సార్, చెత్త ఐడియా, ఎప్పుడో సినిమా లాగా ఉంది, మీరు వేస్ట్ చేస్తున్నారు అన్నాడు. నా మొహం మీద నీళ్లు చల్లినట్టయి మొత్తం స్క్రిప్ట్ని మొత్తం తీసి పారేసి కొత్త స్క్రిప్ట్ చేసి మళ్ళీ పెట్టాం. ఎవాల్యుయేషన్ కెన్ బీ ఫ్రమ్ ఎనీ వన్. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ, యూ పక్కవాడు చెప్పింది వినండి, నిర్ణయం మీరు తీసుకోండి. వినకుండా డోంట్ బి క్లోజ్ విత్ యువర్ ఐడియాస్. దెన్ మిత్ నెంబర్ 6, ఎనీవన్ కెన్ బి అన్ ఎంటర్ప్రెన్యూర్. నేను కాదు, దే ఆర్ బోర్న్ లీడర్స్, దే ఆర్ దీస్ లీడర్స్, దట్ లీడర్స్ ఏ ఒక్కల. మీ అనాలిసిస్ మనం సాపే, సర్వే, అనాలిసిస్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ దెన్ ఎవాల్యుయేషన్. ఇది కనుక చేసుకుంటే ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అయినా బిజినెస్ కూడా మేనేజ్మెంటే. యూ షుడ్ హ్యావ్ కంటిన్యూస్ రివ్యూస్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ట్రూ ఆడిట్ చేసుకోవాలి మనం. వాడు ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఆడిట్ చేస్తాడు. మనం ప్రతిరోజు స్టవ్ కింద ఉంటుంది కదా వెలిగించి,
మనమే కదా స్టవ్ వెలిగించుకోవాలి, మనమే దాని మీద కూర్చొని ఆహా వాట్ ఏ ఫీలింగ్ సర్జీ అని మనమే అనుకోవాలిగా. వ్యాపారం చేసేటప్పుడు మీరే వ్యాపారం తేవాలి, మీరే డబ్బు తేవాలి, అప్పుడప్పుడు మీరే ఇన్వాయిస్ టైప్ చేయాలి. క్యా భాయ్ आपका ఇన్వాయిస్ మై టైప్ కడుతూ మానే ఆయన ఏదైనా పంపిస్తే ఇన్వాయిస్ కూడా మనమే టైప్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ జిఎస్టీలో ప్రాబ్లమా దీంట్లో ప్రాబ్లం ఒకసారి చూసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి. పెద్ద ఆర్డర్ అయితే తీసుకెళ్ళి దేవుడి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టాలి, దండం పెట్టాలి, దీన్ని బ్రహ్మాండంగా రావాలని ఇంటికి వెళ్ళంగానే వైఫ్ చూపించాలి. కాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే మన కష్టాలు ఎవరికైనా తెలుసా చెప్పండి. సో ఎనీబడి కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ విత్ ఓన్లీ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 things. లైక్ ఒక కాఫీ స్టావ్, మీ అందరికీ కాఫీ ఏమా కాఫీ స్టావ్ సూపర్. పొద్దున్న లేచి వేడివేడి నీళ్ళతో డికాషన్ వేసుకుని పక్కన పెట్టుకుని పాలు కాగబెట్టుకుని డికాషన్ అందులో వేసి దాని తర్వాత తగినంతగా చక్కెర కలిపి గిన్నె నుంచి మగ్గు నుంచి గిన్నెకి వడబోసి కాఫీ విత్ ఫోమ్ పట్టుకుని కిటికీలో కూర్చొని సన్ రైజ్ చూస్తుంటే కిక్కే వేరు కదా. ఎస్ సార్ నా సేమ్ కాఫీ బ్లెండ్ ఆఫ్ కాఫీ షుగర్ అండ్ మిల్క్ లాగా బిజినెస్ మెన్ బ్లెండ్ ఏంటంటే ఆస్క్, ఏఎస్కే, ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్, కే ఫర్ నాలెడ్జ్. ఈ 3 మనకు ఉండాలి. యూ హ్యావ్ యాటిట్యూడ్, యూ డోంట్ హ్యావ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, యూ ఆర్ జీరో. యూ హ్యావ్ స్కిల్, యూ డోంట్ హ్యావ్ యాటిట్యూడ్ అండ్ నాలెడ్జ్, యూ ఆర్ జీరో. యూ హ్యావ్ నాలెడ్జ్, యూ డోంట్ హ్యావ్ యాటిట్యూడ్ అండ్ స్కిల్, యూ ఆర్ జీరో. ఆల్ ద 3 ingredients ఆర్ కంపల్సరీ ఫర్ అస్ టు డూ ఇట్. వై ఐఎమ్ సేయింగ్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ ఈజ్ ద షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. మీ ప్రోడక్ట్స్ మర్చిపోండి, మీ షోరూమ్స్ మర్చిపోండి, బట్ నీకు యువర్ షోరూమ్కి నీ షోకేస్ ఏంటి అంటే యువర్ యాటిట్యూడ్. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ కమ్ అండ్ షేక్ హ్యాండ్ విత్ హిమ్. ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ విల్ గో దట్ వే. మనం నచ్చకపోతే కస్టమర్కి ఏం తక్కువ ఉన్నారా? మనం ఒక్కడే ఉన్నా, 100 మంది ఉంటారు కస్టమర్. సో యువర్ యాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. యువర్ స్కిల్ 100 పుస్తకాలు చదవండి, మీకు సైకిల్ తొక్కడం వస్తుందా? 100 పుస్తకాలు దొరికితే సైకిల్ ఎడమ చేత ఎడమ హ్యాండిల్ బార్ పట్టి ఎడమ పెడల మీద ఎడమ కాలు పెట్టి కుడి కాలు మెల్లగా గాల్లో లేపి కుడి ప్యాంటు చిరక్కుండా కుడి పెడల మీద పెట్టి కుడి చేత కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని తిన్నగా చూస్తూ గడియార క్రమంలో కాళ్ళు తొక్కుతూ సమతుల్యము పాటించిన సైకిల్ వచ్చిన అది చచ్చును కదా. మనం ఎవరో మనకంటే పెద్దవాడు ఇట్లా తోసేయాలి, అనాలి, కింద పడాలి, మోకాల్చి పిరగొట్టుకోవాలి, వాడు చూడాలి, అని నవ్వాలి, నాకేం కావాలా అని మనం అనాలి. మొన్నటి పొద్దున్న స్లోపులో మనమే పెట్టుకుని తొక్కాలి. వ్యాపారం కూడా అంతే. Any skill for that matter. You take leadership, you take time management, you take customer relation management, you take mind management, you take stress management, you take creativity, you take team building, you take anything. Any skill is emerges out of our expertise, out of our practice. చేస్తూ పండి. అమ్మాయి పేరేంటి మర్చిపోయింది? కిరణ్మయ్య ఈటీవీ యాంకర్ కావాలనుకోండి. ఎట్లా సార్ ఆడిషన్ చేయాలి, ఎవరిని పట్టుకోవాలో తెలియదు అని అనుకుంటా కదా. నేను సింపుల్ నీకు టెక్నిక్ చెప్తా తల్లి. ఈనాడులో వసుంధర అని వస్తుంది, కట్ చేయండి, మీ ఇంట్లో అద్దం మీద అంటించండి, మీ ఫోన్ తీసుకోండి, సెల్ఫీ మోడ్లో అక్కడ పెట్టండి, పెట్టి స్విచ్ ఆన్ చేయండి. నమస్కారం, ఈటీవీ వార్తలకు స్వాగతం, నా పేరు కిరణ్మయ్య అనండి. ఎవడు ఆపుతాడు? ఎవరైనా ఆపుతాడా? ఎప్పుడో అప్పుడు మనమేమన్నా ఆపుకుంటున్నాం. ఎనీ స్కిల్ ఈజ్ లైక్ దట్. అండ్ ద థర్డ్ వన్, నాలెడ్జ్. వాట్ కైండ్ ఆఫ్ ఎ నాలెడ్జ్ వీఆర్ టాకింగ్ అబౌట్? మన ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ కాదు, కాంపిటీటర్ నాలెడ్జ్. ఈ రోజున కస్టమర్కి కాస్ట్ కంపారిజన్ ఈజీ, గూగుల్ తల్లింది. కస్టమర్కి కాస్ట్ కాంపిటీషన్ మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ తెలుసు, గూగుల్ తల్లి ఉంది. నా గురించి ఇట్లా మీరు ఇప్పుడు పరిచయం చేస్తూ ఉంటే నెఫ్ట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీలో 1000 మంది పిల్లలు కూర్చొని లిక్విడిన్లో చూసుకుంటున్నారు. ఫస్టే కరెక్టేనా అంటే కూర్చుంటారు, లేకపోతే పోతారు. సిమిలర్లీ మనం వెళ్ళక ముందర కస్టమర్కి మన ప్రోడక్ట్ రేంజ్ అందుతుంది. అక్కడ ఈ కంప్లీట్ అవేర్నెస్ ఈజ్ దేర్. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం చేయాల్సింది ఏంటి అంటే మన నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. సో ద రైట్ కాంబినేషన్ ఆఫ్ ఆటిట్యూడ్, స్కిల్ అండ్ దెన్ విత్ ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ ఫార్మల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. వీళ్ళందరూ ఐఎస్బీలో చదవాలి, తొక్క. నేను ఎందులో చదవాలా, మొత్తం ఊడిపోయింది అనుభవంతో. నాకు ఇంకో బాస్ వచ్చాడు కదా ఈ మధ్య, గ్రేట్ బాస్. తెలుసా నా బాస్ ఎవరో? డబ్బులు ఎవరికి ఊరికే రావంటాడు. ఎంత పెద్ద సుత్తది, ఈజ్ మై బాస్ అనమాట. సో నో, ఫార్మల్ ఎడ్యుకేషన్ కావాలి, ఫార్మల్ ట్రైనింగ్ కావాలి. ఇవన్నీ మన మిక్స్. మన అనుభవం కస్టమర్ని చూసి చెప్పాలి. యూ లుక్ ఎట్ ఏ కోయవాడు చెప్తాడు చూడండి. కోయవాడు మన ఇంటికి వస్తాడు, రాగానే ఇట్లా చూస్తాడు, ఈ ఇల్లు కాదు, నువ్వు సొంత ఇంట్లోకి పోతా ఉంటాడు. అదేంట్రా ఇది నా సొంత ఇల్లు అంట. నువ్వు సొంత ఇల్లు అనుకుంటావు, చిన్నిల్లు పెద్దది, జూబ్లీ హిల్స్లో ఇంకా పెద్ద. మన మాటల్ని బట్టి వాడు వ్యాపారం చేస్తాడు. మనం కూడా కస్టమర్ నాటిని బట్టి వ్యాపారం చేయాలి. వాడికి వైట్ బెలూన్ బాగున్నట్టుండి అనగానే దీని ధర రూపాయి పెరిగిపోవాలి. వాడు అనే లోపలే
అంటే మామూలుగా కూడా చేయొచ్చు. ఏముంది, బెలూన్ కావాలంటే 3 రూపాయలు దొరుకుతుంది, 30 రూపాయలు దొరుకుతుంది. మీ క్వాలిటీని బట్టి అంటే అవతల వాడు ఇంకా కొంచెం ద వే వి స్పీక్ అంతే. మిత్ నెంబర్ 8, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ యంగ్. అందరూ చిన్నపిల్లలే వ్యాపారాలు చేయాలి, పెద్దవాళ్ళు చేయకూడదని. మన అనుభవం ఎవరికి ఇస్తాం? నాకు ఇప్పుడు ఆయన రజనీకాంత్ సినిమా రోబో 2.0 కదా సార్, చూసారా మీరు? మరి ఇది ప్రదీప్ 63.0. గూగుల్ స్టాప్. ముగ్గురు 21 ఏళ్ళ కుర్రాళ్ళు పెట్టుకుంటే నా అనుభవం వస్తుందా? రాదు కదా. ఫస్ట్ ట్రస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. లెట్ పీపుల్ సే వాట్ దే వాంట్ టు సే. వాడికి ఏం లేదు, నీకు ఇది చేత కాదు అంటాడు ఎవడైనా. నీకు చేతనవుతున్నానండి, నో ఆన్సర్. ఇది చెయ్యకు అంటాడు, నువ్వు చేస్తావా అన్నాడు, నో ఆన్సర్. కాబట్టి పక్కవాడికి మన సినిమాలో పాత్రే లేదు సార్. ఆడు పక్కింటిని చూడాల్సిన పాత్ర అంతే. మన సినిమాలో మనమే ఉంటాం. అండ్ మిత్ నెంబర్ 9, ఎంటర్‌ప్రెన్యూర్స్ డోంట్ క్విట్ అంటిల్ దే సక్సీడ్. మనం ఇది వదలకూడదు, ఇది వదలకూడదు అని ఎమోషనల్గా ఉంటాం. ఎప్పుడైతే నష్టం వస్తుందో, ఎప్పుడైతే పరిస్థితి చేజారుతుందో దాన్ని అక్కడ వదిలేసి కొత్త మార్గం పెట్టాలి. ఇఫ్ యూ డోంట్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు ద సెంటెన్స్, యూ కెనాట్ స్టార్ట్ ఎ న్యూ పారాగ్రాఫ్ ఇన్ ద లైఫ్. డోంట్ మేక్ ఇట్ కాంప్లెక్స్ బై హ్యావింగ్ కామా ఇన్ టు దట్. నో ఎమోషనల్ అటాచ్మెంట్స్. ఇది ఇక్కడ డ్రాప్ అవుతుందా, నష్టం వస్తుందా? ఓకే, 3 లక్షలు నష్టమైంది, మేనేజబుల్ నష్టం. అది 30 లక్షలు అయితే అన్మేనేజబుల్ నష్టం అవుతుంది. ఇక్కడ ఆపేసి వేరే వ్యాపారం మొదలెట్టాలి. దెర్ ఈజ్ నో ఎమోషనల్ థింగ్. అండ్ దెన్ మిత్ నెంబర్ 10, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఈజ్ జెనెటిక్. మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ మ్యాన్, తొక్కేం కాదు. మనం నేర్చుకోవటం, అగైన్ మన స్కిల్ సెట్స్, అదే మనకి ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ ఫాస్టర్. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఈజ్ అ సూపర్ మ్యాన్ అండ్ వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ వన్ డే. మనం ఏం చేస్తాం, సారీ ఆడపిల్లలు ఉన్నారు ఏమనుకోకండి, ఒక అండర్వేర్ తీసి ప్యాంటు మీద ఎక్కించుకుని అన్ని పనులు నేనే చేస్తా, నేనే అకౌంటెంట్ని, నేనే మార్కెటర్ని, నేనే స్వీప్ చేస్తా, నేనే ఇచ్చేస్తా, ఐఎమ్ ఏ సూపర్ మ్యాన్ అనుకున్న ఏ సంస్థలు బాగుపడలే. వీ విల్ మేజర్ ద మైనర్ ఇష్యూస్ అండ్ మైనర్ ద మేజర్ ఇష్యూస్. చిన్న పనులు చేయడానికి చిన్నవాళ్ళు ఉండాల్సిందే, మేజర్ పనులు చేయడానికి మనం ఉండాలి. పాలసీ డెసిషన్ తీసుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్ అవసరం తప్ప ఆఫీస్ ఓడడానికి ఎంటర్‌ప్రెన్యూర్ అవసరం లేదు. అది నేనే చేసుకుంటా అంటే అది పిచ్చి భ్రమ. లెట్ దేర్ బీ వన్ అకౌంటెంట్ who takes care of entire thing. Let there be a marketing guy who front ends that. You go for closing the deals. మీరు ఖాళీగా కూర్చుని 5 గంటలు ఒక ఆలోచన వచ్చింది, 31st ఏం చేద్దాం అనే ఒక ఆలోచన వస్తే దట్ ఈస్ వర్త్ మిలియన్స్. బట్ యు ఆర్ నాట్ అలోయింగ్ యూ టు టేక్ ఎ డెసిషన్ ఆర్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. యు ఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ టు మేనేజింగ్ డే టు డే పెటీ మ్యాటర్స్ ఆఫ్ ద బిజినెస్ అండ్ యు ఆర్ లాస్ట్. యు ఆర్ నాట్ ఎ సూపర్ మ్యాన్. Delegate, empower others and then delegate others. That's what is another frustration. And the last frustration with is that entrepreneurs can hire people who work for small salaries. We always feel that small salary guy, you see, a small salary guy can never do a justice to the job. He should be మనకంటే మంచి జీతంతో మంచి వాళ్ళని, ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మనకి రైట్ హ్యాండ్లా ఉంటారు. కొత్త వాళ్ళని తీసుకొస్తే మన టైం అంతా వాళ్ళని సెట్ చేయడానికి దానికే సరిపోతుంది. దీస్ ఆర్ ఆల్ మిస్. అండ్ వాట్ ఆర్ ది ఫన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్? యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవడైనా ఉన్నాడా పక్కన వెళ్ళి మనం బయోమెట్రిక్ పెట్టాలా? వై డిడ్ యూ నాట్ కమ్ సార్, కడుపు నొప్పి రాను సార్ అనాలా? నాకు ఇష్టమైన సినిమా పోవాలి అనాలా? 24/7 వీఆర్ ఓపెన్. మై రిక్వెస్ట్ ఈజ్ దట్ యూ షుడ్ బీ అవైలబుల్ ఫర్ యువర్ బిజినెస్ 24/7 mentally. May not be physically, but mentally you should be available. I'll tell you a small example. I was working for Satyam Computers. At that time, మేము సత్యం రన్ అని ఒకటి ఇనిషియేటివ్ ఎంప్లాయీస్ కోసం చేశాం. ఇక్కడ బేగంపేటలో ఉన్న ఆఫీస్ నుంచి పెర్రర్ గ్రౌండ్ దాకా పరిగెత్తి అందరూ పెర్రర్ గ్రౌండ్ దగ్గర ఆగి దే విల్ హ్యావ్ ఫన్ ఇన్ ద మార్నింగ్. అక్కడ కమిషనర్ ఆఫ్ పోలీసుని పిలిచా, 10,000 మందికి ఎంప్లాయీస్ కోసం టీషర్ట్లు తయారు చేశా, ఫుడ్ ఆర్డర్ చేశా. అండ్ ఇట్ వాజ్ ఆన్ సాటర్డే మార్నింగ్. అండ్ ఆన్ థర్స్డే ఐ వాజ్ టేకింగ్ ఏ స్టాక్. ఓన్లీ 1,500 మంది రిజిస్టర్ చేశారు. నాకు పిచ్చెక్కిపోయింది. 10,000 మంది ఎక్కడ, 1,500 మంది. దెర్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్ అని ఆలోచించి నైట్ 12:30కి కోఆర్సీసీ అని బెంచ్ మీద ఉండే వాళ్ళకి కోఆర్సీసీ ఐ డ్రాఫ్టెడ్ ఎ మెయిల్ అండ్ సెడ్, సార్ మీ దగ్గర 10,000 మంది ఉంటారు, ఒక్కరోజు నాకు అప్పగించండి, వాళ్ళు కూడా కంపెనీ ఎంప్లాయీసే కదా, వాళ్ళందరినీ డెడికేట్ చేస్తే ఈ మొత్తం ఈవెంట్ అయిపోతుంది అని రాశాను నేను. రాత్రి 12:30, 12:40 రాసి పడుకుని పొద్దున్న 6:30కి మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే రవీంద్ర పెన్వెన్సెట్ లీడర్ ఏం రాశాడంటే, ఓకే మీరు వీళ్ళని కలవండి అని కింద PS అని రాశాడు. ఇది నేను కంపెనీ కోసం చేయట్లా, రాత్రి 12:30 గంటలకి కంపెనీ గురించి ఆలోచించిన నీ డెడికేషన్ కోసం చేస్తున్నాను.
So you are the boss of your business called fun, and then your network is networking. గుర్తుపెట్టుకోండి, మన నెట్వర్కింగే నెట్వర్కింగ్. వన్స్ ఇట్ హ్యాస్ సో హ్యాపెండ్ ఆల్ నెంబర్స్ ఆఫ్ మెట్ ఎట్ ఏ ప్లేస్, మన అందరం కూర్చున్నట్టు 1 2 3 4 5 6 7 8 9 సున్నా అన్నీ కలిసి ఒక చోటు జాయిన్ అయిన తర్వాత ఫోటో తీసుకుందాం అనుకున్నప్పుడు 9 అంది నేను అందరికంటే గ్రేట్ అని, 8 అంది నేను అందరికంటే ఫ్యాట్ అంది, 7 అంది నేను ఐ రిప్రజెంట్ 7 వండర్స్ అని, షడ్రుచులు రిప్రజెంట్ చేస్తాను 6, పంచామృతం 5 అని ఎవరికి వాడు గొప్పలు చెప్పుకున్నాయి. 9 కోపం వచ్చి 8ని కొట్టింది. మనం చేసేది అంతేగా, మనకంటే బలహీనుడు ఎవడో వాడినే కొడతాను. ఇంటర్వెల్లో మీరు సినిమా థియేటర్లో కూర్చున్నారు, 120 కిలోలు ఇంతలావంత పొడుగునవాడు కసక్కుని మీ కాలు దుక్కి సారీ అన్నాడు. మీకు ఏమైనా ఆప్షన్ ఉందా? ఏ ఆప్షన్? అదే మీ ఆఫీస్లో పిల్లాడు దొక్కినా, ఇంట్లో పిల్లాడు దొక్కినా మనం వాడి మీద అరుస్తాం. సరే 9 8ని కొట్టింది, 8 7ని కొట్టింది, 7 వెళ్ళి 6ని కొట్టింది, 6 వెళ్ళి 5ని కొట్టింది, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టింది. కానీ 1 ఏం చేసింది, 0ని కొట్టకుండా పక్కకి వెళ్ళి దాని మీద చేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. The power of partnership, the power of amalgamation, the power of togetherness, the power of synergy is the need of the hour. Today what you are doing, you all synergized to strengthen yourselves. This is called networking. I am good at talking, you may be good at listening, he may be good at writing, he may be good at compiling it, he may be good at making it as an article, he may be good at compiling 10 such articles, make as a book, she may be good at publishing it, you may be good at marketing it. Each one of us born with a competency. Let's all synergize together to do something different. That's what is happening. So networking is networking. కుందేలు తాబేలు కథ తెలుసు కదా మీకు, నాకు లాస్ట్ 2 minutes. కుందేలు అంతేనా? ఐఎమ్ నాట్ ఎక్సీడింగ్ మై లిమిట్. యా, థ్యాంక్ యూ. సో కుందేలు తాబేలు కథ తెలుసు కదా, ఇది మై లాస్ట్ థింగ్. కుందేలు తాబేలు ఒకసారి 2 గట్టిగా ఆర్గ్యూ చేసుకున్నాయి. తాబేలని పోవే, నేను కూడా పరిగెత్తాంది, ఏం పరిగెత్తావు చూద్దామని బెట్ కట్టుకున్నాయి. రెడీ స్టడీ గోయింగ్ కుందేలు పరిగెత్తుకెళ్ళి ఒక చోట పోయి పడుకుంది, తాబేలు ఎడింది, గెలిచింది. యూ ఆల్ నో ది స్టోరీ. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. బట్ సంబడి థాట్ స్టోరీ విల్ నాట్ స్టాప్ హియర్, దే వుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఇంకా ముందు తీసుకెళ్తాం అనుకున్నారు. దెన్ ఇప్పుడు కుందేలు ఆలోచించింది, వై డిడ్ ఐ లూజ్? Because I did not perform to my competency, because I had overconfidence. Let me perform to my competency, overconfidence, so that నేను గెలుస్తానని వెళ్ళి తాబేలు దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఒకసారి నువ్వు గెలిచావు, కంగ్రాచులేషన్స్, ఇంకొకసారి ఈ రేసు పరిగెత్తుతావు. తాబేలు ఆలోచించి ఇది 100 సార్లు అయినా దీని బుద్ధి వల్ల ఇది ఓడిపోతుంది, ఐ విల్ టేక్ ఛాన్స్ అని ఓకే అని. ఈసారి రెడీ స్టడీ పోగానే కుందేలు ఎక్కడ ఆగల, ఇట్ వర్క్ టు ఇట్స్ పొటెన్షియల్, పరిగెత్తుకుంటూ వెళ్ళి విన్నింగ్ పోస్ట్ని ముట్టుకుంది. What is the moral of the story? Slow and steady may win the race once, but fast and consistent will win the race every time. You should be fast and then consistent. The story did not end here. Now the tortoise thought, తాబేలు అనుకుంది, నేను ఎందుకు ఓడిపోయాను అంటే నేను నా సామర్థ్యం మీద పెట్టుకట్టలేదు, పక్కవాడి బలహీనత మీద పెట్టుకడుతున్నాను, లెట్ మీ వర్క్ ఆన్ మై కాంపిటెన్సీ అనుకుని అది మళ్ళీ వెళ్ళి కుందేలు దగ్గరికి, మిత్రమా నువ్వు ఒకసారి గెలిచావు, నేను ఒకసారి గెలిచాను, లెట్స్ రన్ ద రేస్ అగైన్. కుందేలండి ఎన్నిసార్లు నన్ను టెంప్ట్ చేసినా ఐ విల్ వర్క్ టు మై పొటెన్షియల్, ఐ విల్ నాట్ లూజ్ మై కాన్ఫిడెన్స్, ఓకే అని. అయితే తాబేలు ఇటు కాకుండా ఇటు పరిగెత్తి, ఎటైనా పర్వాలేదు, రెడీ స్టడీ గో అనగానే కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట ఆగిపోయింది. దారికి అడ్డంగా కాలు వచ్చింది, దానికి ఈటని రాదు, తల కొక్కుంది, ఈ లోపల తాబేలు వచ్చి బుడింది, దాంట్లో దూకి అవతల పక్కకి వెళ్ళి ఐఎమ్ ద విన్నర్ అని. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? బెట్ ఆన్ యువర్ కాంపిటెన్సీస్ టు బి అ విన్నర్, నాట్ ఆన్ ద డిఫిషియన్సీస్ ఆఫ్ అదర్స్. పక్కవాడి బలహీనతలు మనకి ఇంపార్టెంట్ కాదు, వ్యాపారంలో నీ సామర్థ్యాలు ఏంటి వాటి మీద నువ్వు బెట్ కట్టాలి అని. స్టోరీ డిడ్ నాట్ ఎండ్ హియర్. బై ద టైమ్ 3rd race is complete, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తూ, వై కాంట్ వి రన్ ది 4th race టుగెదర్ యాజ్ ఎ టీమ్ అనుకున్నారు. ఈసారి రెడీ స్టడీ గో అనగానే కుందేలు భూభాగం అంతా తాబేలు ఎత్తుకుని పరిగెత్తింది. ఎక్కడైతే వాటర్ వచ్చిందో తాబేలు కుందేలుని ఎక్కించుకుని 2 కలిసి అవతల పక్కకి వెళ్ళి ఇద్దరు కలిసి ద విన్నర్ అన్నారు. ద మోరల్ ఆఫ్ ది స్టోరీ, యూ విన్, ఐ విన్, లెట్స్ విన్ టుగెదర్. దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. మనం అందరం బ్రాహ్మణం అంటున్నాం కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, మనం తగ్గించుకోవాల్సింది ఒక్కటే ఒకటి ఉంది, అది ఒక్కటి తగ్గితే మనకి సూపర్ లేదు. మనం అంతా ఐస్ స్పెషలిస్ట్లం. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్లు కాదు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ స్పెషలిస్ట్ అంటే ఇంకో పెక్యులర్ జబ్బుతో బాధపడే ఉంటాడు. వాడు ఎవడంటే ఐ నేను ఆ నేను కాళోజీ నారాయణరావు గారు ఎంత బాగా చెప్తారంటే, నేను ఇంకా నా నుంచి మా వరకు రాలా, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అనుకుంటాడు. మన అనుకున్న మేమందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనంత్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్.